హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ DDS మూవీ రివ్యూ. ఇంకా మాస్ జాతర మూవీ అయితే నేనైతే ప్రీమియమ్స్తో అయితే రిలీజ్ అయితే అయింది. అంటే నిన్న 6 PM నుంచి అయితే మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. కాబట్టి నేనైతే మూవీని అయితే చూడలేదు. ఈ రోజు అయితే మూవీని అయితే చూసా. ఇంకా మూవీ ఎలా ఉంది, మూవీ రివ్యూ ఏంటి, అసలు హిట్ అవుతే ఫ్లాప్ అవుతాయా, రవితేజ గారికి కంబ్యాక్ ఇస్తుందా లేదా, మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకటే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇది మన న్యూ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్లో అయితే మొత్తం వ్లాగ్ వీడియోలు అయితే చేస్తుంటా. అంటే విలేజ్ వ్లాగ్స్, ఇంకా ఫుడ్ వ్లాగ్స్, ఇంకా కాలేజ్ వ్లాగ్స్ ఇలాంటివి అయితే పెడతా ఉంటా. ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీకు కానీ ఛానల్లో ఉన్న కంటెంట్ కానీ నచ్చితే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. మాస్ జాతర మూవీ విషయానికి వస్తే మూవీ అయితే జస్ట్ ఓకే, అంటే పర్వాలేదు, బాగుంది అంతే. ఇంకా ఒక మూవీ స్టోరీ విషయానికి వస్తే హీరో ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్ ఇంకా ట్రాన్స్ఫర్లు అవుతూ ఒక ఊరికి అయితే వెళ్తాడు. ఇంకా ఆ ఊర్లో చాలా క్రైమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ వాటిలో ఎక్కువ అయితే గంజాయి వీటి చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది మూవీ అయితే. అప్పుడు మన హీరో ఆ విలన్స్ని ఎలా కంట్రోల్ చేశాడు అనేది ఇంకా ఈ మూవీ స్టోరీ. ఇంకా మూవీలో అయితే మాత్రం పాజిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా పర్వాలేదు, బాగానే అనిపించింది నాకైతే. అండ్ కొన్ని యాక్షన్ బ్లాక్స్ అయితే సూపర్గా అనిపించాయి. మెయిన్గా అయితే సెకండ్ హాఫ్లో ఒక యాక్షన్ బ్లాక్ వస్తుంది, అదైతే సూపర్గా ఉంటుంది. మూవీ మొత్తం మీద అదొక యాక్షన్ బ్లాక్ అయితే వేరే రేంజ్లో ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మనకి అంతకుముందు పోస్టర్లో చూపించిన బిర్యానీ తింటున్న ఒక పోస్టర్ అయితే ఉంది కదా, ఆ సీన్ కూడా అయితే మూవీలో అయితే చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ ఒక ఫైట్ వస్తుంది, అది సూపర్గా ఉంటుంది. ఇంకా మూవీలో కామెడీ అయితే కొంతవరకు అయితే సెట్ అవుతుంది, కొంత అయితే క్రింజ్ అనిపిస్తుంది చాలా వరకు కామెడీ. అండ్ సగం అయితే ఆల్మోస్ట్ సెట్ అవుతుంది మూవీలో కామెడీ అయితే మాత్రం. రవితేజ గారి యాక్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది. ఆయన ఎనర్జీ అయితే మూవీలో సూపర్, అసలు వేరే రేంజ్లో ఉంటుంది. అంటే కొన్ని వింటేజ్ మూవీస్ రిఫరెన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా అయితే చాలా బాగా అనిపించాయి. ఇంకా బీజియం అయితే అంతేం లేదు, జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఇంకా ఒక సాంగ్ అయితే బాగుంది, ఇంకా అంతే. ఈ మూవీలో ఉన్న నాకు పాజిటివ్ పాయింట్స్ అయితే. నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే మూవీ స్టోరీ అదే రెగ్యులర్ స్టోరీ, అండ్ కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. అండ్ మాస్ కమర్షియల్ మూవీ అని, కమర్షియల్ కూడా అంతేం అనిపించలేదు నాకైతే. అంటే అంత మాస్ మూవీ అయితే ఏమనిపించలేదు, జస్ట్ ఒక 2-3 యాక్షన్ బ్లాక్స్ తీసేస్తే మిగిలిన ఏం అంతేం అనిపించవు. ఇంకా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి, అంతగా ఏం ఎలివేట్ చేసే సీన్స్ కూడా అయితే ఏమి ఉండవు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని దగ్గర బాగుంటుంది, అసలు చాలా వరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏమీ అంత ఇంపాక్ట్ చూపిలా. ఇంకా సాంగ్స్ అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి. ఇంకా శ్రీనీల గారి యాక్టింగ్ అయితే చాలా క్రింజ్ అనిపిస్తుంది. ఇంకా మూవీలో చాలా కామెడీ అయితే క్రింజే అనిపిస్తుంది, మనకి సగం కామెడీ సెట్ అవుతుంది, మిగిలినంత క్రింజ్ అనిపిస్తుంది. కాబట్టి మూవీ అయితే మాత్రం నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. అంటే పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే దానికి తగ్గట్టు నెగిటివ్ పాయింట్స్ కూడా అయితే ఉన్నాయి. కాబట్టి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఈ మూవీని మీరు చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో అయితే కామెంట్ అయితే చేయండి కింద. ఇంకా ఇది ఇంకా మాస్ జాతర మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో అయితే మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.